హాయ్ ఫ్రెండ్స్, నూతన రాతి దేవాలయం ఏ విధంగా కడుతున్నారో చూద్దాం. పైకి ఎక్కి ప్రయత్నం చేస్తూ ఉన్నా. ఒక్క నిమిషం. ఇలాగనైతే క్రేన్తో పట్టా కట్టి రాయిని చిన్నగా దిస్తున్నారు. మరి ఈనాడంటే క్రేన్లు ఉన్నాయి. మరి ఆ రోజుల్లో క్రేన్ లేకుండానే చాలా అద్భుతమైనటువంటి దేవాలయాలు నిర్మించినటువంటి మహిళ మనం చూడవచ్చు. మిషన్లు లేని కాలంలోనే ఎంతో అద్భుతంగా దేవాలయాలు నిర్మించినటువంటి చరిత్ర భారతదేశంలోనే ఉంది. ఈ కట్టడాన్ని చూడడం కూడా మనకు ఒక అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. మా గ్రామంలో అయితే ఎప్పుడో 1000 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి కాకతీయ రాజులు నిర్మించారని చెప్తూ ఉంటారు. ఒక 1000 సంవత్సరాల చరిత్ర అని చెప్పేసి ఇక్కడైతే ప్రాధాన్యత ఉన్నది. మరి ఇప్పుడు మేమంతా గ్రామస్తులం ఏకమై ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించడం అయితే జరుగుతూ ఉంది. మళ్ళీ కొన్ని ఒక 500-600 సంవత్సరాల వరకు కూడా చెక్కు చెదరకుండా రాతి నిర్మాణమే చేయడం జరుగుతూ ఉంది. చాలా శిల్పాలు కానీ స్తంభవర్గం కానీ చాలా అందంగా ఉన్నాయి. చాలా బాగా నీట్గా చెక్కారు. ఇక్కడ చూసుకుంటూ ఉంటే శివాలయం వెనుకనే మనకు ఇలా చెరువు ఉంటుంది. మనకు కొల్లూరు గ్రామంలో చాలా అందంగా సుందరమైనగా ఈ యొక్క ఆలయం అయితే ఉంటుంది. తప్పకుండా ఈ యొక్క దేవాలయాన్ని ఆదరించండి, దర్శించండి, ధరించండి. మరి కొద్ది రోజుల్లోనే ఈ యొక్క ఆలయం ప్రారంభం కాబోతూ ఉంది. రాతి దేవాలయాలు ఎలా కడతారో అని చూడాలని కుతూహలం నాకు ఎప్పటికీ ఉండేది. కానీ ఆ కళ నేటితో మాకు చూడడం అయితే జరుగుతూ ఉంది. ఎక్కడైనా రాతి దేవాలయాలు కట్టాలనుకున్న వారు కూడా మమ్మల్ని సంప్రదిస్తే మేము దీనికి సహకరిస్తాం. తప్పకుండా మంచి కాంట్రాక్టర్తోని ఈ యొక్క దేవాలయ నిర్మాణాలు కూడా మనకు దగ్గరలో ఉన్నాడు. ఎవరైనా కావాల్సి వస్తే మమ్మల్ని వీడియో చూసి సంప్రదించండి. తప్పకుండా మీ గ్రామాల్లో కూడా ఇలాంటి ఏమైనా పాత దేవాలయాలు ఉంటే కూడా వాటిని పునరుద్ధరించుకునేటువంటి తరుణంలో మీకు సహాయపడుతుందని ఆశిస్తూ ఉన్నాను. నా యొక్క వీడియోలు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మామూలుగా లేదండి, చాలా అందంగా సుందరంగా తీస్తున్నారు మన దర్శకులు, శ్రామికులు. చాలా పసందుగా ట్రైన్తో చాలా జాగ్రత్తగా చేస్తున్నారు. ఈ పక్కనే చూసుకున్నట్లయితే ఇది సంతాన వేణుగోపాల స్వామి టెంపుల్. ఇది కూడా మంచి ఫేమస్ కలదే మా కొల్లూరు గ్రామంలో. ఎంతోమందికి మంచి జరిగినటువంటి ఆలయం. మా యొక్క పురోహితుల సహాయ సహకారాలతో చాలామందికి జాబులు కానీ పెళ్ళిళ్ళు కానీ అవడం అయితే జరిగిందండి. మరి చుట్టుపక్కల చూసినట్లయితే ఇట్లా ఉంటుంది. మీకు పాత వీడియో కూడా పెట్టాను ఇంతకుముందు. మళ్ళీ కొత్తగా ఈరోజు ఫ్రెష్గా అందరికి చూపెట్టాలని సదుద్దేశంతో ఈ యొక్క వీడియో చేయడం అయితే జరుగుతూ ఉంది. చాలా అందంగా అంటే ఇది గణేశుని మండపం అండి. ప్రతి ఆలయంలో కూడా ఒక గణేష మండపం ఉండాలి కాబట్టి
ఒక గణేష్ మండపం ఇక్కడ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇంకొంచెం ముందుకెళ్తే ఇక్కడ గర్భాలయం, అంతరాలయం చాలా శ్రమిస్తూ ఒక ఏడాది కాలంగా ఈ యొక్క ఆలయ నిర్మాణం అయితే జరుగుతూ ఉంది. చాలా బాగుందండి. ఇటు పక్క పొంటి చూసుకున్నట్టయితే అమ్మవారికి కూడా ఒక ఆలయాన్ని, ఉపాలయాన్ని నిర్మించడం అయితే జరిగింది. దీన్ని కూడా మీరు చూడవచ్చు. ఈ పక్క పంటి ఇలా మా గుడిని కూడా మళ్ళీ ఇట్లా చూస్తానైతే అనుకోలేదండి. ఒక 16 సంవత్సరాల కృషి ఫలితంగా ఈరోజు యొక్క టెంపుల్లను మళ్ళీ రాత్రి నిర్మాణంతో చూడడం నా ఒక కళగా భావిస్తున్నాను. ఒక 2007 సంవత్సరం నుంచి 6 నుంచి 7 సంవత్సరం నుంచి కూడా ఈ యొక్క ఆలయం పూర్తిగా గర్భాలయం మొత్తం కూడా కూలిపోయి ఉండేది. ఎట్లరా భగవంతుడా దీన్ని కట్టాలనే ఒక దృఢ సంకల్పంతో 15 సంవత్సరాలు స్వామివారిని వేడుకొని ప్రతి శివరాత్రికి అభిషేకాలు చేయించి ఈరోజు ఆలయ నిర్మాణం అయితే చేపట్టడం జరిగింది. ఇది నాకు ఒక పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తూ ఉన్నాను. అలాగే మా గ్రామస్తులు కూడా పూర్వజన్మ సుకృతంగానే అందరూ ఈ గ్రామంలో పుట్టడం కూడా మాకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నామండి. ఇది చాలా అరుదైనటువంటి దేవాలయం. మీకు అసలు మళ్ళీ ఇట్లా కట్టుతామని కూడా అనుకోలేదు. ఆ భగవంతుని కృప వల్ల ఈరోజు ఈ యొక్క ఆలయం నిర్మాణం జరగడం అనేది గొప్ప విశేషం. మా యొక్క మరి వృత్తిరీత్యా, ఉద్యోగరీత్యా ఎంతోమంది బయటికి పోయి అందరి సహాయ సహకారాలతో ఈరోజు యొక్క టెంపుల్ అయితే నిర్మించడం జరుగుతూ ఉంది. మరి వాళ్ళ దేవాలయాలకు కానీ మంచి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే మంచి సహాయ సహకారం అందించాలి. మరి మా టెంపుల్కు మంచి జరగాలని కోరుతూ ఉన్నాం. నా పేరు నరేందర్, మాది కొల్లూరు గ్రామం, మోదల మండలం, పెద్దపల్లి జిల్లా. మీకు ఏదైనా సందేహాలు ఉంటే ఇక్కడ వచ్చి కలవచ్చు. చాలా అద్భుతంగా నిర్మాణం అయితే జరుగుతూ ఉంది. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర.